గోవర్ధన్ రెడ్డిపై సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. సర్వేపల్లి నియోజకవర్గంలో కాకాని గోవర్ధన్ రెడ్డి భారీగా అక్రమాలకు పాల్పడ్డారని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. పొదలకూరు మండలం సూరాయపాలెంలోని ఇసుక రీచ్ను ఎమ్మెల్యే కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు వంశీధర్ రెడ్డిలతో కలిసి ఆయన పరిశీలించారు. వైసీపీ అధినేత జగన్ జైలుకు వెళ్లే సమయం వచ్చిందని, అలాగే కాకాని కూడా జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని అన్నారు. సూరాయపాలెం రీచ్కి గవర్నమెంట్ డీసిల్టింగ్ రీచెస్ ఈస్ట్ గోదావరి, కర్నూలు, నెల్లూరు కొన్ని జిల్లాల్లో నిర్ణయాలు తీసుకుంది. కలెక్టర్ ఆధ్వర్యంలో ఎంత టన్నుకి ఆ డీసిల్టింగ్ డ్రెడ్జింగ్ చేసి అక్కడి నుంచి ట్రాక్టర్లో ఆ రీచ్కి కన్వే చేసేదానికి టన్నుకి ఎంతనని డిసైడ్ చేసింది. వాటి మీద ఈ బోట్ ఓనర్స్ వచ్చి ఆ డ్రెడ్జింగ్ మిషన్ పెట్టుకొని బోట్స్ పెట్టుకొని చేయాలా. మీకు ఇది సూరాయపాలెం ఇక్కడ అట్లే అక్కడ కూడా కోవూరు కాన్స్టిట్యున్సీలో ఒక రీచ్, ఆత్మకూరు కాన్స్టిట్యున్సీలో సంఘంలో ఒక రీచ్, ఇక్కడ ఒక రీచ్ వచ్చినాయి. ఇది సంఘంకి జస్ట్ అవతల సైడ్ 140 రూపాయలు టన్నుకి, యువతల 128 రూపాయలు 60 పైసలు, ఆ పోతిరెడ్డిపాడుకి 138 రూపాయలు. అన్నిటికంటే రాష్ట్రంలో అతి తక్కువ రేటు 128 రూపాయల 60 పైసలు టన్నుకి డ్రెడ్జింగ్ చేసి షిఫ్ట్ చేసి యార్డ్లో పోసేదానికి అతి తక్కువ రేటు ఎక్కడుందంటే సర్వేపల్లి నియోజకవర్గం సూరాయపాలెంలో ఉంది.